అయితే తప్పదు. ఉమ్, సంపద ఈయన సృష్టించిన ఎమ్మడే రాదు కదా. ఉమ్, దాంతో పాటు అదంతా పూర్తయిన తర్వాత వచ్చేటప్పటికి అప్పటికన్నా అంత సంపద వచ్చేస్తా. ఉమ్, 4 ఏళ్ళు వస్తే క్రిందట 5 ఏళ్లలో ఎందుకు తేలేకపోయారు? ఉమ్, అవును. ఉమ్, ఎంత వస్తుంది సంపద? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 కంపెనీలు వచ్చి ఉమ్, 1,00,000 కంపెనీలు ఇంటూ తలా ఓ 1,000 కోట్లు పన్ను కడతాడా ఎవడన్నా? ఉమ్. కడతాడు అసలు? అసలు ముందు 1,00,000 కంపెనీలు ఎక్కడ పెడతారు తీసుకొచ్చి? అంత ప్లేస్ అది ఎక్కడ ఉంది? పోనీ ఒక 1000 కంపెనీలు అనుకుందాం. ఉమ్, 1000 కంపెనీలలో వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారు ఏడాదికి? ఉమ్, ఒక ఇండస్ట్రీ అవును. ₹1,00,00,000 ఇవ్వగలుగుతుంది, ఉమ్, లేదా 5 కోట్లు ఇవ్వగలుగుతుంది. ఉమ్, 5,000 కోట్లు వస్తాయి, ఉమ్, 1000 కంపెనీలు వస్తాయి. అవును. 1000 కంపెనీలు ఆంధ్రాకి ఎప్పుడు రావాలి? అదే కదా. ఉమ్, అవి ఇప్పుడు తేవాలంటే తెలంగాణ, కర్ణాటక అన్నీ తీసేసి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఉమ్, అలా కూర్చోవాలంటే వాళ్ళకి ఏం చేయాలి? స్థలం ఫ్రీతో పాటుగా బిల్డింగులు కూడా కట్టించి ఇవ్వాలి ఉమ్. గవర్నమెంట్. అంతే కదా. అట్లా ఇస్తే ఎంత డబ్బులు అవుతాయి? వాళ్ళకి మినహాయింపులు ఇవ్వాలి, పన్ను ఆ, మినహాయింపులు ఇవ్వాలి, అప్పుడు పన్ను స్థలాలు కూడా ఇవ్వాలి. కట్టకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తాయి? అదే కదా. ఉమ్, ఇవన్నీ ఒకటేంటంటే ప్రస్తుతం ఆ, ఈ రాజశేఖర రెడ్డి వరకు వెటకారంగా చంద్రబాబు అంటుండేవాడు, వినేవాడు ఎవడైతే చెప్పేవాడు చంద్రబాబు అని. అట్లాగా ప్రస్తుతం మీరు వినడానికి చాలా అందంగా ఉంది ఉమ్, సాధారణంగా. ఉమ్. ఇప్పుడు మ్యాట్రిమోనీలో వినడానికి అందంగా ఉందా మేనిఫెస్టో? వైసీపీకి ధీటుగా ఉందని అనుకుంటారా? తెలుగుదేశం వాళ్ళైతే వైసీపీకి ధీటుగా ఉందనుకుంటారు, ఉమ్, నేను వినడానికి అందంగా ఉందనుకుంటాను. అంతే కదా. సేమ్ టైం ఆచరణలోకి వచ్చినప్పుడు మ్యాట్రిమోనీ కాలంలో చూసి, ఉమ్, ఇది ద మ్యాట్రిమోనీ సైట్స్లో చూసి ఉమ్. అమ్మాయి సూపరు అబ్బాయి సూపర్ అనుకుని, లేదా ఫేస్బుక్లో ప్రొఫైల్ ఫోటో ప్రొఫైల్ చూసి పిక్చర్స్. సూపర్ హీరో అనుకుంటాం, ఉమ్, సూపర్ హీరోయిన్ అనుకుంటాం, ఉమ్. తర్వాత దగ్గరికి చూసినట్టు ఉంటుంది. అదే అదే. ఇది అంతే అన్నమాట పరిస్థితి. ఉమ్.